ఆషాఢ సారే ఉత్సవాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. మహామండపం 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద వేద మంత్రోచ్చరణల మధ్య సారే సమర్పణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ఆషాఢ సారే ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఆషాఢ సారె ఉత్సవాలు ఆదివారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు భక్త బృందాలతో కలిసి అమ్మవారికి పవిత్ర సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద వేదమంత్రోచ్చారణల మధ్య సారె సమర్పణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, సారె సమర్పణ, ప్రసాదాల పంపిణీ, అన్నదానం, తలనీలాల సమర్పణ తదితర సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దేవస్థాన పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందేలా అధికారులకు సూచనలు జారీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రతి నెల వచ్చే శుద్ధ షష్ఠి తేదీ నాడు ఈ కళ్యాణాన్ని నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ నెలలో కూడా శాస్త్రోక్తంగా మహామండపంలోని 7వ అంతస్తులో గల కళావేదికపై అర్చకులు వేదమంత్రాల మధ్య ఈ వేడుకను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో సీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల వివాహ ఆటంకాలు తొలగుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా నాగదోషాల నుండి విముక్తి లభించి మానసిక ధైర్యం, విజయం సిద్ధిస్తాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి నెలా జరిగే ఈ కళ్యాణంలో పాల్గొనటం వల్ల భక్తులకు కలిగే ఇబ్బందులు తొలగి శుభం కలుగుతుందని ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పేర్కొంటున్నారు. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జై బోలో సుబ్రహ్మణ్యేశ్వర భగవాన్ కీ. ప్రతి మాసము జరిగేటువంటి స్వామివారి కళ్యాణం, స్వామివారు కళ్యాణమునకు, సంతానమునకు, కుజదోష నివారణకు, సర్పదోష నివారణకు స్వామివారు అధిదేవత. అటువంటి స్వామివారి కళ్యాణం ప్రతి శుద్ధ షష్ఠి నాడు ఆ కుమారుడు, ఆ సాక్షాత్తు అమ్మవారి కుమారుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రతి నెలా కూడాను అమ్మ సన్నిధిలో ఈ విధంగా కళ్యాణం చేసుకోవడం అనేటువంటిది ప్రతి మాసము కూడాను స్వామివారి యొక్క దేవాలయంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరుపుకోవడం చాలా ప్రాశస్త్యం. వివాహానికి, అదేవిధంగా సంతానానికి, సౌభాగ్యానికి అధిపతి అయినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం ఇంద్రకీలాద్రి పర్వతంపై ఈ రోజున జరిగి ఉన్నది. కన్నుల పండుగగా స్వామివారి అనుగ్రహంతో భక్తులందరికీ కూడాను సంతానము, సౌభాగ్యము, ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలత్రూగుతూ ఆనందముగా ఉండాలని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు. అందున ఆషాఢమాసము దక్షిణాయన ప్రారంభ పుణ్యకాలము మొట్టమొదటి షష్ఠి రోజున స్వామివారికి ఆదివారం కలిసి రావడం చాలా విశేషత. భక్తులందరితో కూడాను స్వామివారి కళ్యాణం చాలా విశేషంగా జరిగి ఉన్నది. స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ కూడాను ఉండాలని మనస్ఫూర్తిగా. కాపు హక్కులు, రిజర్వేషన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం ఆలుపెరగని పోరాటం చేసిన మహోన్నత నాయకుడు ముద్రగడ పద్మనాభం అని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. కాపు సమాజ హక్కుల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు చిరకాలం ప్రజల్లో సజీవంగా నిలిచిపోతాయని అన్నారు. విజయవాడ గాంధీనగర్లోని హోటల్ ఐలాపురం సమీపంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు,
కాపు సామాజిక వర్గ నాయకులు, ముద్రగడ పద్మనాభం అభిమానులు, వంగివీటి మోహన్ రంగ అభిమానులు, బోండా ఉమ అభిమానులు, వివిధ కాపు సంఘాల ప్రతినిధులు పాల్గొని ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ కాపు హక్కులు, రిజర్వేషన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం అల్లుపెరగని పోరాటం చేసిన మహోన్నత నాయకుడు ముద్రగడ పద్మనాభం అని కొనియాడారు. కాపు సమాజ హక్కుల సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు చిరకాలం ప్రజల్లో సజీవంగా నిలిచిపోతాయని, కాపు సమాజం ఐక్యంగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. త్వరలో విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కాపు నాయకులు, కాపు సంఘాల ప్రతినిధులతో ఒక భారీ సమావేశాన్ని నిర్వహించి సమాజ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఆయన చేసినటువంటి పోరాటం, కాపుల హక్కుల కోసం ప్రాణాలని పణంగా పెట్టి ఆయన చేసిన పోరాటాన్ని ఒక్కసారి మననం చేసుకోవడం జరిగింది. ఇవాళ ఆయన భౌతికంగా మొన్న చనిపోయారు. కానీ కాపుల హక్కుల కోసం ఆయన ఏ రోజో చనిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. కాపుల రిజర్వేషన్ కోసం, కాపులకి స్కాలర్షిప్ల కోసం, చదువుకున్న పిల్లల స్కాలర్షిప్ల కోసం, దామాషా ప్రకారం కాపులకి న్యాయం జరగాలని ఏ రోజో ఆయన ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతో నీతిగా ఉన్న విషయం ప్రజానికి అని తెలుసు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత అవినీతి ముద్ర పడుతూ ఉంటుంది. కానీ ముద్రగడ పద్మనాభం గారి జీవితంలో వారి ఆస్తి మొత్తం కూడా త్యాగం చేశారు తప్ప ప్రజల సొమ్ముని ఎక్కడా కూడా ఆయన వాడుకొని ఏకైక వ్యక్తి. మరి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాపుల కోసం, కాపు ఉద్యమ నేతగా కాపులకి 5% రిజర్వేషన్ కావాలని చెప్పి ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 5% రిజర్వేషన్ కూడా ముద్రగడ పద్మనాభం గారు తీసుకొచ్చారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత సందేశంతో ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు అన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ సత్యసాయి ట్రస్ట్ దేశవ్యాప్తంగా విద్య, వైద్యం, అన్నదానం, సామాజిక సేవ తదితర రంగాల్లో నిరంతరం విశిష్ట సేవలు అందిస్తోందని కొనియాడారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా విజయవాడకు వచ్చేసిన చారిత్రక జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆయన అడుగుపెట్టిన ప్రాంతానికి సమీపంలో ట్రాఫిక్ పోలీస్ బూత్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ సీతారాంపురం సిగ్నల్ వద్ద శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాఫిక్ పోలీస్ బూత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాల వేసి ట్రాఫిక్ పోలీస్ బూత్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత విద్య, అత్యాధునిక వైద్య సేవలు, నిత్యాన్నదాన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని, వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ లక్షలాది మంది పేద ప్రజలు ఉచిత వైద్య సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు. బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులతో ట్రస్ట్ సేవలు యథావిధిగా కొనసాగటం గొప్ప విషయమని అన్నారు. గతంలో విజయవాడలో సంభవించిన వరదల సమయంలో సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ రత్నాకర్ నాయకత్వంలో ట్రస్ట్ సభ్యులు వరద బాధితుల మధ్యకు వెళ్లి ఆహారం, నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం అందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. అదేవిధంగా కుట్టు మిషన్ల పంపిణీ, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, విద్యా సహాయం, పేద కుటుంబాలకు చేయూత వంటి అనేక సేవా కార్యక్రమాలను ట్రస్ట్ నిరంతరం నిర్వహిస్తోందని ప్రశంసించారు. మనిషికి కావలసినటువంటి జ్ఞానాన్ని, విద్యని, వైద్యాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ట్రస్టు బాబాగారు ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ, బాబాగారు లేకపోయినా ఆయన పేరు మీద ఆయన ఆశీస్సులతో నిత్యం కూడా జరుగుతూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు, ఎంతోమంది వైద్య కళాశాలలో డాక్టర్లు అయ్యారు, ఉచితంగా వైద్యం పొందుతూ ఉన్నారు. అలాగే పుట్టపర్తి వెళ్ళినటువంటి అందరికీ కూడా ఉచిత అన్నదానంగా అనే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే విజయవాడలో గతంలో
బుడమేరు వరదలు వచ్చి విజయవాడ చాలా ప్రాంతాలు మునిగిపోయినప్పుడు రత్నాకర్ గారు ట్రస్ట్ చైర్మన్గా ఉన్న రత్నాకర్ గారు ఇచ్చేసి, ఈ ట్రస్ట్ ప్రముఖులందరూ కూడా ఇచ్చేసి మరి లక్షల రూపాయలతో ఆ రోజు ఇక్కడ బాధితుల్ని ఆదుకొని స్వయంగా వాళ్ళే ఆ నీళ్ళల్లోకి దిగి వాళ్ళు చేతుల మీదుగా బాధితులకి మా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అది అందరం కూడా చూసాం. నిత్యం కూడా అనేక కార్యక్రమాలు, కుట్టు మిషన్లు, విద్యార్థులకి బుక్స్, చదువుకు సహాయం చేయటం నిత్యం ఈ పెద్దలందరూ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మాచర్ల గోపి, ఇజ్జాడ దుర్గారావు, జి సాయి విశ్వనాథ్, ఎన్విఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో 50 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సత్యసాయి ట్రస్ట్ వారు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయేరియా విజృంభించిందని గిరిపురంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కలుషిత తాగునీటి సరఫరా, పొడుకుపోయిన డ్రైనేజీలు, అధ్వాన్న పారిశుద్ధ్య పరిస్థితుల కారణంగానే ప్రజలు డయేరియా బారిన పడుతున్నారని అన్నారు. స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని దుయ్యబట్టారు. గిరిపురంలో డయేరియా ప్రభావిత ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలుషిత నీరు, అధ్వాన్నమైన శానిటేషన్, పూడుకుపోయిన డ్రైనేజీల వల్లే ఈ పరిస్థితి దోపరించిందని, ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఈ సమస్యపై ఇంజనీర్లకు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. శానిటేషన్, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, ఇంజనీరింగ్ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం వస్తున్న డ్రైన్లు క్లీన్ చేయడానికి అధికారుల వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని, కింది స్థాయి నుండి పై స్థాయి వరకు యంత్రాంగం నిద్రావస్థలో ఉందన్నారు. అంత మా ప్రభుత్వంలో ఉన్నటువంటి శానిటేషన్ విధానాన్ని, సచివాలయ విధానాన్ని పూర్తిగా తొలగించి ఏదో నూతనమైనటువంటి ఐడియాలజీతో శానిటేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ శానిటేషన్ సిస్టమ్ కానీ, వాటర్ సప్లై సిస్టమ్ కానీ, యూజీడీ సిస్టమ్ కానీ పూర్తిగా ఫెయిల్ అయినాయి. ఈ 2 సంవత్సరాల నుంచి సంబంధిత అధికారులు ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. ఇప్పటికీ కూడా ఒక పక్క పరిస్థితి అంతా అలార్మింగ్గా ఉంటే, నిన్న కూడా కొన్ని కేసులు వస్తే ప్రభుత్వ హాస్పిటల్ పంపితే ఇప్పటికీ కూడా ప్రజలందరూ ఏం చెప్తున్నారు, వాటర్ సప్లై వాసన వస్తుంది. ప్రజలేమో వాటర్ మీద కంప్లైంట్ చెప్తా ఉన్నారు, మంచినీరు వాసన వస్తుంది, రంగు మారుతుందని. అధికారులేమో వాటర్ అంతా కూడా బాగుంది 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 అని చెప్పని భజన చేస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ రేపు విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో సభ జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటించారు. ఆయన రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఉద్యమం చేస్తున్న సోనం వాంగ్ చుక్ పై నిరంకుశంగా ప్రవర్తించి ఆయన్ను బలవంతపు అరెస్టు చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు విజయవాడలో జరిగే సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ రేపు విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో సభ జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగుతోందన్నారు. ప్రముఖ విద్యావేత్త, ఇంజనీర్, పర్యావరణ ప్రముఖులైనటువంటి సోనం వాంగ్ చుక్ నిరాహార దీక్షకు పూనుకున్నారని, 21వ రోజు నిన్న తెల్లవారుజామున పోలీసులు వచ్చి ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించడం అనేది చాలా ఘోరమైన విషయమన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ప్రధాన కారకుడికి పెద్దపీట వేస్తూ ఆయన రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఉద్యమం చేస్తున్న సోనం వాంగ్ చుక్పై నిరంకుశంగా ప్రవర్తించి ఆయన్ను బలవంతపు అరెస్టు చేయటాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఆయన్ను అరెస్టు చేసినా సరే ఉద్యమం ఆగదని విద్యార్థి సంఘాల నేతలు ఈ ఉద్యమానికి ప్రారంభకుడైన అభిజిత్ దీప్కే మళ్లీ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి కొనసాగించడంపై తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడినటువంటి ఒక నిందితుడిని, దానికి ప్రధాన కారకుడిని పదవిలో పెట్టి దేశమంతా ఆయన తిప్పుతూ, ఆయన పక్కలో కూర్చోబెట్టుకొని ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆయన రాజీనామా చేయాలి, విద్యార్థుల్ని రక్షించాలి, విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి సోనం వాంగ్ చుక్ మీద ఈ రకమైన దాష్టీకం చేసి
ఆయన్ని అరెస్ట్ చేయటం అనేది తీవ్రమైనటువంటి విషయం. దీన్ని సిపిఎం ఖండిస్తున్నది. ఆయన అరెస్ట్ చేసినా సరే ఉద్యమం ఆగదు అని చెప్పడానికి ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఐసా లాంటి విద్యార్థి సంఘాలతో సహా మొత్తం అభిజిత్ దీప్కే, ఈ మొత్తం ఉద్యమానికి ప్రారంభకుడైనటువంటి అభిజిత్ దీప్కే వీళ్ళందరూ మరలా నిరవధిక నిరాహార దీక్షకి అక్కడ కంటిన్యూ చేస్తున్నారు. దానికి మా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాము. దీనికి నిరసనగా, ఈ అరెస్టుకి, అక్రమ అరెస్టుల నిరసనగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ రేపు విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో రేపు సాయంత్రం సభ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలు దీని మీద నిరసనలకు పిలిపించాయి. ఈరోజు రేపు వారికి మా పూర్తి మద్దతుని, విద్యార్థి యువజన సంఘాల పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాము. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి సేవాగుణంతో ఖరీదైన వైద్యం, మందులను ప్రజలకు ఉచితంగా అందించేలా సుజనా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని సుజనా ఫౌండేషన్ హెల్త్ కోఆర్డినేటర్ వెంకటరమణ తెలిపారు. ఖరీదైన వైద్య పరీక్షలను కూడా ఉచితంగా చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో పీవీఆర్, శంకర నేత్రాల చికిత్సాలయ, వాసన్ ఐ కేర్ వంటి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వైద్య పరీక్షలతో పాటు డెంటల్, కంటి సమస్యలు, ఈసీజీ, టుడీ ఎకో, ఎక్స్రే మరియు రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ హెల్త్ కోఆర్డినేటర్ వెంకటరమణ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వ్యవస్థ బలంగా ఉంటుందని నమ్మే ఎమ్మెల్యే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల ఒక్కో డివిజన్లో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెడికల్ క్యాంపు మాత్రమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ఇవాళ ఇక్కడ విజయవాడ 1 టౌన్ పోలీస్ క్వార్టర్స్లో మొబైల్ మెడికల్ క్యాంప్ జరుగుతోందండి. ఈ క్యాంప్లో మాకు 2 వ్యాన్లు ఉంటాయి. డాక్టర్స్ కన్సల్టేషన్తో పాటు డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా అత్యవసరంగా ఈసీజీ తీయాలన్నా, 2D ఎకో తీయాలన్నా, ఎక్స్రే తీయాలన్నా కూడా 2వ వ్యాన్లో అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. పేషెంట్స్ని ట్రీట్ చేసి వాళ్ళకి మందులు ఇచ్చి, ఇవన్నీ ఉచితంగానే ఇస్తారు, మందులన్నీ ఇచ్చి పంపిస్తారు. ఏ రోగం ఉన్నా దానికి తగ్గించడానికి. తర్వాత కంటి పరీక్షలు చేయడానికి వాసన ఐ కేర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కంటి పరీక్షలు చేసి శుక్లాలు ఉన్న వాళ్ళకి ఫ్రీగా శుక్లాల ఆపరేషన్ చేస్తారండి. ఇది ఈరోజు క్యాంప్ జరుగుతున్నది. ఇప్పుడు జనాలు వస్తున్నారు. ఈ క్యాంపులకి అశేషణ ప్రజాదరణ జరిగింది. మేము ప్రతి శనివారం, ఆదివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. మహమ్మద్ ప్రవక్త 2వ మనవడు ఇమాం హుస్సేన్, ఆయన అనుచరులు మానవత్వం, ఇస్లాం పవిత్రతను కాపాడేందుకు చేసిన బలిదానాన్ని స్మరించుకుంటూ మసీదే హుస్సేన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో అనేక మంది యువత, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. మనం చేసే రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు, ప్రమాదాలకు గురైన వారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని మసీద్ ఏ హుస్సేన్ ఇమాం జహీర్ అబ్బాస్, మీర్ జావేద్ అలీ బాక్రీ తెలిపారు. విజయవాడ సాంబమూర్తి రోడ్డు పాపిట్లవారి వీధిలో మసీద్ ఏ హుస్సేన్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో షియా, సున్నీ ముస్లింలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ముస్లిదే ఏ హుస్సేన్ ఇమాం జహీర్ అబ్బాస్, మీర్ జావేద్ అలీ బాక్రీ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త 2వ మనవడు ఇమాం హుస్సేన్, ఆయన అనుచరులు మానవత్వాన్ని, ఇస్లాం పవిత్రతను కాపాడేందుకు కర్బలా మైదానంలో చేసిన బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సంవత్సరం మసీద్ ఏ హుస్సేన్ కమిటీ, లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. నేటి సమాజంలో మానవత్వాన్ని తెలియచేయటానికి, మానవత్వ విలువలను ప్రపంచానికి తెలియచేయటానికి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరంలో షియా, సున్నీ ముస్లింలు రక్తదానం చేస్తున్నారని తెలిపారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి రక్తదానం ఒక గొప్ప మార్గమన్నారు. మనం చేసే రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు, ప్రమాదాలకు గురైన వారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందన్నారు. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మానవత్వాన్ని మరియు మానవత్వ విలువలను కాపాడేందుకు కర్బలా మైదానంలో బలిదానాన్ని ఇవ్వడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మేము కూడా మా వంతు ఎంతో కొంత కృషి చేస్తూ నేటి సమాజంలో మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, మానవత్వ విలువల్ని ప్రపంచానికి తెలియజేయడానికి మేము కృషి చేస్తూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో
షియా సున్నీ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ రక్తదానాన్ని ఇవ్వడం జరుగుతుంది. దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు సైతం ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం గారిని మరియు వారి 71 అంశాలు చేసినటువంటి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ విధంగా తెలియజేశారు. लोगों को बताया कि ये हुसैन हैं और इसको पहचानो, और यही हुसैन है जो इंसानियत और इस्लाम को करबला के मैदान में 1400 साल पहले अपनी और अपने खानवादे अपने घर वालों की क़ुरबानी देकर इस्लाम को और इंसानियत की अहमियत को उजागर किया है और बचाया है। और इसी सिलसिले से हर साल यहाँ पर मस्जिद हुसैन कमेटी के तरफ से मस्जिद हुसैन में ये इहदाए खून का बरनामा प्रोग्राम बरगुज़ार किया जाता है। వాసవి జాగృతి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ B001లో ఉన్న వాసవి జాగృతి క్లబ్ అజిత్ సింగ్ నగర్ గ్రేటర్ ఆధ్వర్యంలో నగరంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆధ్వర్యంలో అందరితో కలిసి ఆషాఢ మాసం సారెను సమర్పించడం జరిగిందని క్లబ్ తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ B001లో ఉన్న వాసవి జాగృతి క్లబ్ అజిత్ సింగ్ నగర్ గ్రేటర్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరువేది వేణుగోపాల్ మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా అందరితో కలిసి ఆషాఢ మాసం సారును సమర్పించడం జరిగిందన్నారు. దాంతోపాటు అనేక రకాలైన సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. దాతల సహకారంతో దుప్పట్లు పంపిణీ, స్కూల్ బ్యాగుల పంపిణీ, చీరలు ఇలా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరుగుతోందన్నారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ స్థాపించిన అనతి కాలంలోనే కొన్ని లక్షల రూపాయల నుంచి కోట్లాది రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. మరి ఆషాఢ మాసం సందర్భంగా ఆడపడుచులందరితో కలిసి అమ్మవారికి ఆషాఢ మాసం సారే అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులైనటువంటి జిల్లా గవర్నర్ పొట్టిముచ్చు ప్రభాకర్ గారు, క్యాబినెట్ సెక్రటరీ వాకచర్ల ప్రశాంత్ గారు, అదేవిధంగా క్యాబినెట్ ట్రెజరర్ వనమ విశ్వేశ్వరరావు గారు, వైస్ గవర్నర్ అప్పన సాయిబాబు గారు, డిప్యూటీ గవర్నర్ పద్మావతి గారు, జోన్ చైర్పర్సన్ మీనా కుమారి గారు, మరొక డిప్యూటీ గవర్నర్ లక్ష్మీకుమారి గారు, జిల్లా నాయకులు, క్లబ్ నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మరి దాతల సహకారంతో అనేక రకాలైనటువంటి ఈ రోజున దుప్పట్ల పంపిణీ అవ్వచ్చు, స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమం అవ్వచ్చు, నోటు పుస్తకాల పంపిణీ, అమ్మవారికి చీర అలా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది. అనంతరం క్లబ్ గవర్నర్ పొట్టి ముత్యపు ప్రభాకర్ రావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 25 క్లబ్బులున్నాయని అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. మరి చక్కటి కార్యక్రమాలతో మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తిరువేదులు వేణుగోపాల్ గారి సహకారంతో మరి ఈ యొక్క కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ రోజున మరి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అజిత్ సింగ్ నగర్ క్లబ్ ఆధ్వర్యంలో చక్కటి సేవా కార్యక్రమాలు మరి అందించారు. మరి ఈ జిల్లాలోనే వారికి అజిత్ సింగ్ నగర్ వారికి గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అనంతరం వాసవి క్లబ్ జాగృతి గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ అధ్యక్షులు పులిగడ్డ హనుమంతరావు మాట్లాడుతూ అవసరంలో ఉన్న వారికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. లాస్ట్ ఇయర్ ప్లస్ ఈ సంవత్సరం కూడా 2 సంవత్సరాలుగా నేను ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మా అధ్యక్షుల వారి ఆదేశాల ప్రకారము చాలా చక్కటి ప్రోగ్రాంలు ఈ ప్రాంతంలో కావాల్సిన వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ మొన్న జరిగిన సమ్మర్లో 45 రోజులు మేము మజ్జిగ పాదచారులకు అలాగే స్థానిక ప్రజలకి అందరికీ కూడా నిర్విరామంగా 45 రోజుల పాటు దాతల సహకారంతో ఇక్కడ ఉన్న ప్రజలకి 45 రోజులు చేసామండి. మా గవర్నర్ గారు ఇచ్చిన టార్గెట్ని మేము కూడా రీచ్ అయ్యి 45 రోజులు ఆ రోజు ఇంటర్నేషనల్లో ప్లస్ జిల్లాలో కూడా మంచి క్లబ్గా అవార్డు పొందడం జరిగింది. ఇదంతా మా డోనర్స్ అలాగే మా క్లబ్ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా టాలీవుడ్ లో మరో యువ హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు జయకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జయకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ట్రైలర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో మంచి స్పందనను రాబడుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో తరం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతూ నటించిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్కు యూట్యూబ్తో పాటు సోషల్ మీడియా వేదికలపై విశేష ఆదరణ లభిస్తోంది. ట్రైలర్లో జయకృష్ణ నటన, హావభావాలు, డైలాగ్ డెలివరీ, మాస్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేయగల సామర్థ్యం జయకృష్ణలో కనిపిస్తోందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. జయకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాలలో అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం సుధాస్వామి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జయకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులకు స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా అభిమాన సంఘం నాయకుడు సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని జయకృష్ణ విజయవంతంగా కొనసాగిస్తారనే పూర్తి నమ్మకం ఉందన్నారు. తొలి చిత్రమైన శ్రీనివాస మంగాపురం ఘన విజయం సాధించి జయకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అభిమానుల ఆశీర్వాదాలు, ప్రేక్షకుల ఆదరణతో జయకృష్ణ స్టార్ హీరోగా ఎదగాలని కోరుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ గారి సమాధి మందిరం విగ్రహం దగ్గర ఈరోజు జయకృష్ణబాబు బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి అభిమానులందరికీ స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. మొన్న శ్రీనివాస్ మంగాపురం ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా అద్భుతంగా ఉంది. జయకృష్ణ మరొక సెన్సేషనల్ హీరోగా తెలుగు సినిమా పరిశ్రమని ఏలబోతున్నాడు. దాంట్లో సందేహం లేదు. 100 చిత్రాల్లో నటించిన హీరోకి ఎంత అయితే ఇది వస్తుందో యాక్టింగ్ దానికన్నా మించిపోయి ఉన్నాడు. అంత మాస్ జనాల్లోకి బాగా అభిమానులకి బాగా నచ్చేశాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ చిత్రం యొక్క విజయాలు పరంపర కొనసాగాలని. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దేవినగర్ 8వ రోడ్డులో అరుణాచలేశ్వర క్యాటరర్స్ టిఫిన్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, జిఆర్టీ చికెన్ సెంటర్ను సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండామ్మ మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండామ్మ మహేశ్వరరావు మాట్లాడుతూ మాంసాహార ప్రియులకు నాణ్యమైన చికెన్ను అందించడానికి, రుచికరమైన నాణ్యమైన భోజనం అందించేందుకు ఆ రంగంలో అపార అనుభవం ఉన్న గద్దె రవితేజ దేవినగర్లో అరుణాచలేశ్వర క్యాటరర్స్ టిఫిన్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, జిఆర్టీ చికెన్ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలతో, భగవంతుడి ఆశీస్సులతో పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మాజీ కార్పొరేటర్ చెండుపాటి గాంధీ మాట్లాడుతూ నాణ్యమైన చికెన్ను ప్రజలకు అందించడమే లక్ష్యంగా చికెన్ సెంటర్ను ఏర్పాటు చేస్తారని అన్నారు. నాన్ వెజ్ ప్రియులకి చికెన్ అనేది ఒక నిత్యావసర వస్తువులాగా జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో క్వాలిటీ చికెన్ని, అలాగే క్యాటరింగ్ ఫుడ్ ఎప్పుడు కూడా టేస్టీగా, క్వాలిటీగా బాగుంటేనే మరి క్యాటరింగ్ వాళ్ళకి ఎప్పుడు కూడా రిపీటెడ్ ఆర్డర్స్ వస్తాయి. ఈ రంగంలో పూర్వ అనుభవంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి గద్దె రవితేజ ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధి చెందుతున్నాడు ఈ ప్రాంతం. ఎందుకంటే గద్దె వెంకటరామయ్య నగరు, దావుపుచ్చి కాలనీ, వినాయక్ నగరు ఈ ప్రాంతం అన్నిట్లు కూడా ట్రెండ్ సెట్, ఇవన్నీ కూడా కొత్త ఇళ్ళు, అన్ని రకాలుగా అపార్ట్మెంట్లు డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ దేవీనగరు, రామకృష్ణాపురం ఈ ప్రాంతంలో కూడా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు కూడా మంచి క్యాటరర్గా గుర్తింపు, పేరు ఉన్నటువంటి వ్యక్తి రవితేజ. చాలా సంతోషం. ఇప్పుడే ప్రారంభించుకున్నాం. అతన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ యొక్క చికెన్ సెంటర్ అలాగే పక్కన ఉన్నటువంటి మళ్ళా అనేక రకాలైనటువంటి ప్రజలకు వసతులు కల్పించడానికి ఈవినింగ్ టైంలో కూడా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి ప్రజలకు అందించాలి అనే ఒక భావంతో మనిషి చాలా నాణ్యతతో ఈ చికెన్ సెంటర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కానీ అన్నీ కూడా మరి ఈ ప్రాంతంలో కొత్తగా పెట్టి చేయాలనే ఒక ఉత్సాహంతో ఉన్నాడు. కనుక ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకసారి మీరందరూ ఒకసారి చూస్తే మనాడి మర్యాదలు కానీ, ఎదటాలను ఇచ్చే గౌరవం ఇచ్చే పద్ధతి కానీ చూస్తే మళ్ళా ఇక్కడికే వచ్చి మీరు
మనాడి దగ్గరే తీసుకెళ్ళాలి. బాగా విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్ వద్ద హోటల్ నిర్వహిస్తున్న పలకాని శివరామ ప్రసాద్ అనే వ్యాపారిపై యజమానులు అర్ధరాత్రి పూట దాడి చేశారు. ఈ మేరకు బాధితుడు మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా అద్దెకు ఉంటున్న ఆయనను స్థల యజమానులు నాగడ్ల మల్లేశ్వరరావు, సీతమహాలక్ష్మిలు అకస్మాత్తుగా ఖాళీ చేయాలని వేధించారని, అనారోగ్యంతో ఉన్న తాను మరో 3 ఏళ్ల సమయం కొరగా శనివారం అర్ధరాత్రి రౌడీ మూకలతో కలిసి వచ్చిన యజమానులు హోటల్ షెడ్డును ధ్వంసం చేయటమే కాకుండా సామాన్లు, నగదును దోచుకు వెళ్లారని ఆరోపించారు. అంతేకాకుండా ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలను, డీవీఆర్లను ఎత్తుకెళ్లారన్నారు. రాజకీయ అండతో యజమానులు తమను బెదిరిస్తున్నారని, ప్రాణహాని ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య శరణ్యమని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మా సైట్ ఓనరు ఖాళీ చేయాలని చెప్పేసి నాగండ్ల మల్లేశ్వరరావు గారు మాకు ఇచ్చేశారు. నేను ఇప్పుడు ఖాళీ ఎలా చేస్తానన్నా, నా పరిస్థితి బాగాలేదు, నా కాళ్ళు ఇసుక కంకర అమ్మే ఉన్నాను గతంలో, నా వ్యాపారం బాగా నేను హోటల్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఖాళీ చేసే పరిస్థితి లేదు, నా కాలు ప్యాచర్ అయి ఉంది, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఒక 3 సంవత్సరాల టైం ఇస్తే ఖాళీ చేసి వెళ్ళిపోతానన్నా అని చెప్పి నేను నా భార్య పిల్లలతో వెళ్ళి రిక్వెస్ట్ చేసాం, బతిలాడాము. ఆయన కాదు కూడదన్నారు. మళ్ళీ రెండోసారి వెళ్ళాము, అదే మాట అన్నారు. నేను ఇంకా నాకు దిక్కుతోచిన పరిస్థితిలో నేను కోర్టుకి ఆశ్రయించాను. కోర్టు వారు నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇస్తే నేను దాని ప్రకారం నడుచుకుంటుంటే వాళ్ళు కూడా కోర్టుకి వచ్చారు, కోర్టుకి వేశారు, వాళ్ళు కూడా వెకేషన్ ఆర్డర్ వేశారు. ఈ 2 పెండింగ్లో ఉన్నాయి. ఇంకోండి వాళ్ళు వేసింది, నేను వేసింది కాపీసు ఏంటి. ఇది ఇలా ఉండగా గత నాకు ఒక 3 నెలలు బట్టి విజయవాడలో ప్రముఖులు ఏంటి కొంతమంది రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులతో చాలా తీవ్రంగా ఒత్తిడి చేయించి నా మీద చాలా దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. నేను ఆయన్ని చేసి పోలీసు వారిని ఆశ్రయించి సిపి గారిని కలిశాను, డీసీపీ గారిని కలిశాను, కోర్టును ఆశ్రయించాను, కంప్లైంట్ పెట్టాను, స్పందనలు పెట్టాను. పోలీసు వారు వాళ్ళని నన్ను పిలిచి ఇద్దరికి కోర్టులో ఉండగా మీరు కోర్టులో చూసుకోండి, కానీ ఎవరు సైట్లోకి వెళ్ళొద్దు, గొడవలు చేసుకోవద్దు, అలా చేసినది ఇద్దరి మీద నేను కేసులు కడతానని చెప్పేసి సార్ చెప్పారు. వాళ్ళ వల్ల మా సైట్ ఓనరు నాగండ్ల సీతమహాలక్ష్మి, నాగండ్ల పవను, నాగండ్ల తేజ, వెంకట తేజ, వీళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, నాకు, నా కుటుంబ సభ్యులకి. నేను ఏ రోజున అద్దె పెండింగ్ లేదు, ఈ రోజుకి నేను అద్దె కరెక్ట్గా కడుతూనే ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.